ఓకే, గుడ్ ఈవినింగ్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ విద్యాశక్తి క్లాస్. సో మనం ఇవాళ మన 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ క్లాస్ లో ఉన్నాం కదా. సో ఇవాళ మనకి కొన్ని కొత్త టాపిక్స్ ఉన్నాయి. అందరూ చక్కగా పార్టిసిపేట్ చేస్తూ నేర్చుకుందాము ఇవాళ మన లెసన్ కంటెంట్ ని. సో ఎప్పటిలాగానే ఇవాళటి మన క్లాస్ ఎలా స్టార్ట్ చేస్తాం, మనం ఒక ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకుంటాం మన క్లాస్ స్టార్టింగ్ లో. సో ఇవాళ కూడా మనం ఒక ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకుంటూ ఇవాళటి మన క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. అందరూ చక్కగా పార్టిసిపేట్ చేయండి. జస్ట్ అ మూమెంట్. సో ఫ్రైడే వచ్చేసింది, ఇంకొక 2 days అయితే మీకు మళ్ళీ వీకెండ్ వస్తుంది. యూ క్యాన్ హ్యావ్ సమ్ రెస్ట్. ఇవాళ అండ్ టుమారో మీరు మీ క్లాసెస్ లో చక్కగా పార్టిసిపేట్ చేయండి. ఓకే, సో మనం చూద్దాము ఇవాళ మన క్లాస్ లో మనం ఎవరి గురించి తెలుసుకుంటూ మన క్లాస్ ని స్టార్ట్ చేయబోతున్నాం అని. సో ఇవాళ మనకి ఈ స్క్రీన్ కనిపిస్తుంది కదా మీ అందరికి. ఏమని రాసి ఉంది మన స్క్రీన్ లో చూడండి. సో చూస్తేనే అర్థమైపోతుంది మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్ ని చూస్తున్నారని కదా. తను వెనక మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది, మన జాతీయ జెండా. ఓకే, సో ఇక్కడ మనం హిమా దాస్ అనే వ్యక్తి గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఈవిడ ఎవరు? ఇండియన్ స్ప్రింటర్ అని అంటారు. సో దాని అర్థం ఏమిటి? సో స్ప్రింటర్ అంటే ఏంటంటే పరుగు పంద్యాల్లో పాల్గొనేవాళ్ళు, రన్నింగ్ రేసెస్. ఈ చిన్న డిస్టెన్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది కదా, 200 meters 400 meters, అలాంటి రన్నింగ్ రేస్ ని ఎక్కువ వేగంగా ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళని స్ప్రింటర్ అని అంటారు. సో ఏమంటే మీరు అథ్లీట్ అని కూడా అనవచ్చు. సో షీ ఈజ్ అవర్ ఇండియాస్ ప్రైడ్ అన్నమాట. ఈవిడ అతి తక్కువ వయసులో అనేక పథకాలను మన దేశం కోసం సాధించారు. ఓకేనా. సో హిమా దాస్ ఎక్కడ జన్మించారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? నేను చెప్తాను. సో హిమా దాస్ జనవరి 9వ తారీఖు 2000 సంవత్సరంలో, January 9th 2000 ఆ ఇయర్ లో దింగ్ అనే ప్రదేశంలో జన్మించారు. ఈవిడని అందరూ ముద్దుగా ఏమంటారంటే దింగ్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. దింగ్ ఎక్స్ప్రెస్ అంటే ఎందుకు అలా పేరు? లెట్ మీ రైట్ క్లియర్లీ ఫర్ యూ. దింగ్ అనేది తను పుట్టిన ప్రాంతం అన్నమాట. అస్సాం రాష్ట్రంలో తను పుట్టిన ప్రాంతం. సో దింగ్ ఎక్స్ప్రెస్ గా ఈవిడని ముద్దుగా పిలుస్తారు అందరు. ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? చాలా ఫాస్ట్ గా ఉంటారనే అర్థం కదా. సో ఈవిడ చాలా ఫాస్ట్ గా రన్ చేస్తారు కాబట్టి ఈవిడని దింగ్ ఎక్స్ప్రెస్ అని అంటారు. తన ఊరి పేరు ప్లస్ ఎక్స్ప్రెస్ తో కలిపి ఈవిడని దింగ్ ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. సో ఈవిడ ఏం చేశారు? రన్నింగ్ రేస్ లో పాల్గొన్నారు, ఏమైనా ఇండియాకి చాలా గోల్డ్ మెడల్స్ ని సాధించారు అని చెప్పుకున్నాం కదా. బట్ ఈవిడ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? ఈవిడ చిన్నతనంలో ఏం చేసేవారు? ఈవిడకి చిన్న వయసు నుంచి ఆటలు, స్పోర్ట్స్ వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. తన ఫ్రెండ్స్ తో కలిసి ఫుట్బాల్ ఆడాలని, ఫుట్బాల్ ప్లేయర్ గా అవ్వాలని చాలా ఆశ ఉండేది. హర్ డ్రీమ్ వాస్ టు బికమ్ అ ఫుట్బాల్ ప్లేయర్ ఇనిషియల్లీ, చిన్నతనంలో. కానీ అందరి టాలెంట్ ని గుర్తించేది ఎవరు? మోస్ట్లీ మనకు తెలిసిన వాళ్ళల్లో మన టీచర్స్. సో టీచర్, తన స్పోర్ట్స్ టీచర్, కోచ్, ఈవిడ వేగంగా పరిగెత్తడం చూసి, ఎందుకు నువ్వు రన్నింగ్ రేస్ లో పాల్గొనొద్దు? యూ కెన్ రన్, ఐ థింక్ నీకు ఆ టాలెంట్ ఉంది, నువ్వు ట్రై చేయాలి రన్నింగ్ రేస్ లో పాల్గొనడం. రన్నింగ్ రేస్ లో పాల్గొంటే ఐ థింక్ నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని కోచింగ్ స్టార్ట్ చేశారు. ఈవిడ తన కోచింగ్ ని స్టార్ట్ చేసినప్పుడు చిన్న గ్రామానికి చెందిన ప్లేయర్ కావడం వల్ల చాలా మినిమం వసతులు ఉండేవన్నమాట. మంచి షూస్ ఉండేవి కావు, సరైన ట్రాక్స్, రన్నింగ్ చేయాలంటే రన్నింగ్ ట్రాక్స్ ఉండాలి, లేకపోతే ఏమవుతాయి, మన కాళ్ళకి చాలా ప్రెషర్ పడుతుంది. సరైన షూస్ వేసుకోకపోతే రాళ్ళు అవి గుచ్చుకుంటాయి, ట్రాక్ సరిగా లేకపోతే, అండ్ రన్నింగ్ సరిగా చేయలేము.
సో ఈవిడకి సరి అయిన వసతులు లేనప్పటికీ, మంచి షూస్ కానీ కరెక్ట్ రన్నింగ్ ట్రాక్స్ లేనప్పటికీ కూడా ఈవిడ ఏమని చెప్పేవారంటే పొలాలలో మట్టి రోడ్ల మీద పరిగెత్తి ప్రాక్టీస్ చేసి తనను తాను సిద్ధపరచుకున్నారు. ఓకే, షీ ట్రైన్డ్ లైక్ దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హర్ కోచ్. ఓకేనా? సో ఒక పెద్ద స్పోర్ట్స్ పర్సన్ కావాలనేది ఆవిడ డ్రీమ్. ఆ డ్రీమ్ ని నెరవేర్చుకోవడానికి కోసం తను చాలా ప్రయత్నించింది. ఓకే, ఎన్నో అవార్డ్స్ ని సాధించింది అనమాట. సో ఈవిడని ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ గోల్డ్ అట్ గ్లోబల్ ట్రాక్ అని అంటారు. అంటే ఏంటంటే అతి చిన్న వయసులో ఈవిడ గ్లోబల్ ట్రాక్ అంటే విదేశాలకు వెళ్ళి మన దేశం కోసం గోల్డ్ మెడల్ ని ఆ రన్నింగ్ రేస్ లో మన కోసం సాధించారు కాబట్టి. ఓకేనా? అండ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఈవిడని సత్కరించారు. ఈవిడ పార్టిసిపేట్ చేసిన ఆ టోర్నమెంట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్. దాంట్లో అండర్ 20 అంటే 20 years కన్నా చిన్న వయసులో ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేసే ఒక రేస్ లో ఈవిడ మన కంట్రీ కోసం గోల్డ్ ని గెలుచుకున్నప్పుడు ఈవిడ వయసు 18 సంవత్సరాలు మాత్రమే. షీ వన్ గోల్డ్ మెడల్ ఫర్ అవర్ కంట్రీ వెన్ షీ వాజ్ జస్ట్ 18 years old. ఓకేనా? సో అది కాకుండా చూడండి ఈవిడని ఏమంటారంటే షీఈ్ అ మిరకిల్. చాలా మనందరినీ ఆశ్చర్యపరిచే విషయాలు సాధనలు ఈవిడ చేశారు. షీ వన్ 5 gold medals in 1 month అన్నమాట. ఒకే నెలలో జరిగిన 5 వేరు దేశాల్లో జరిగిన టోర్నమెంట్స్ లో పాల్గొని రన్నింగ్ రేస్లలో ఈవిడ గోల్డ్ పతాకాన్ని మన కంట్రీ కోసం సాధించారు. షీ వన్ గోల్డ్ మెడల్స్. చూడండి ఇక్కడ డేట్స్ ఉన్నాయి. చూడు 1 month మొత్తం అంతా జూలై నెలలో ఉన్నాయి. వేరే కంట్రీస్ లో డిఫరెంట్ ట్రాక్స్ అన్నమాట. ఇవి 200 meters 400 meters ఇలాంటి డిస్టెన్స్ ని కవర్ చేస్తూ తను రన్నింగ్ ని ఫినిష్ చేశారు. ఓకేనా? తన ఫస్ట్ గోల్డ్ ని సాధించినప్పుడు మన కంట్రీ కోసం ఆవిడ ట్రాక్ రికార్డ్ ఏంటంట 51.46 seconds లో 400 meters రన్నింగ్ ని ఫినిష్ చేయడం. ఓకేనా? మీలో చాలా మంది రన్నింగ్ రేస్ లో పాల్గొంటారు కదా, 200 meters 400 meters లో. మీ అందరికీ కూడా ఈవిడ ఒక ఇన్స్పిరేషన్. సో హిమా దాస్ గారు మన భారతదేశానికి చెందిన ఒక స్పోర్ట్స్ పర్సన్. షీఈ్ అన్ ఇండియన్ స్ప్రింటర్. అంటే షార్ట్ డిస్టెన్స్ ని ఎక్కువ వేగంతో ఫినిష్ చేసేవాళ్ళు అనమాట, షార్ట్ డిస్టెన్స్ రన్నింగ్ ట్రాక్స్ ని. ఈవిడ మన కంట్రీకి గోల్డ్ మెడల్ మరియు ఎన్నో బిరుదులను సాధించారు. సో వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్, హిమా దాస్. అండ్ మనం ఈవిడ నుంచి చాలా ఇన్స్పైర్ అవ్వాలి. షీఈ్ ఇన్స్పిరేషన్ టు మెనీ యంగ్ గర్ల్స్ అండ్ స్పోర్ట్స్ పర్సన్. ఇది ఇవాళ మన ప్రముఖ వ్యక్తి అయిన హిమా దాస్ గారి గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మన ఫిజికల్ సైన్స్ క్లాస్ ని మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో కొన్ని న్యూ టాపిక్స్, న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం మనం ఇవాళ. అందరూ మంచిగా ఫోకస్ చేసి చక్కగా వినాలి. ఓకే, లెర్నింగ్ అండ్ మరియు మధ్యలో మనం కొంచెం రీక్యాప్ కూడా చేద్దాం. ఓకే, సో ఇవాళ మన టాపిక్ నేను చెప్పినట్టుగా ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పాను కదా. సో చూద్దాం ఏముందో ఇవాళ మన టాపిక్ లో. సో మీరు హెడ్డింగ్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఏంటి ఇవాళ టాపిక్. ఫ్రిక్షన్ మన ఇవాళ ఫిజికల్ సైన్స్ టాపిక్ అన్నమాట. సో ఫ్రిక్షన్ ని తెలుగులో ఏమంటాం? ఘర్షణ అని అంటాం. సో ఈ ఫ్రిక్షన్ అనే పదాన్ని మనం చాలా మంది పలు చోట్ల వాడటం చూసే ఉంటాం, వినే ఉంటాం. ఓకేనా? సో ఫస్ట్ దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం వెహికల్స్ నడిపించేటప్పుడు మనం బ్రేక్ వేస్తాం కదా, కార్, బైక్, సైకిల్ ఏదైనా కానీ. సో మనం బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఆ వెహికల్ స్లో అవుతుంది. ఎందుకు? ఫస్ట్ మనం కొన్ని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేద్దాం. ఫ్రిక్షన్ అంటే కరెక్ట్ గా డెఫినిషన్ ఏంటి అని తెలుసుకునే ముందు లెట్స్ ఆస్క్ అవర్ సెల్స్ ఫ్యూ క్వశ్చన్స్. ఓకే, సో వెహికల్స్ స్లో డౌన్ అవుతాయి. ఎప్పుడు స్లో అవుతాయి? మనం బ్రేక్స్ వేసినప్పుడు. సైకిల్, స్కూటర్, కార్ అని నడిపేటప్పుడు
ఆ వెహికల్ ని స్టాప్ చేయాలి లేకపోతే స్లో డౌన్ చేయాలంటే ఏం చేస్తారు? బ్రేక్స్ అప్లై చేస్తారు. సో బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఎందుకు స్లో అవుతాయి వెహికల్స్? ఎందుకు స్లో అయ్యి మెల్లిగా అట్లా స్టాప్ అయిపోతాయి? అది ఒక క్వశ్చన్. తర్వాత ఏదైనా ఒక వస్తువు జరుగుతూ ఉందనుకోండి, ఇట్ ఈస్ మూవింగ్. ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ అనేది స్లోగా ఏమవుతుంది? ఫస్ట్ మేబీ ఫాస్ట్ గా మూవ్ అవ్వచ్చు. కొద్దిసేపటి తర్వాత అది స్లో డౌన్ అవ్వడం మనం చూస్తాం. అండ్ అలా స్లో డౌన్ అయ్యి ఈవెన్చువల్లీ ఏమవుతుంది? స్టాప్ అవుతుంది, ఆగిపోతుంది. ఎందుకు? మనం ఎవరం ఆపట్లేము కదా. ఒక బంతి వెళ్తుంది అనుకోండి, ఒక బాల్ అలా వెళ్తుంది. ఓకే, కొంచెం హెవీగా ఉన్న బాల్ అనుకోండి, మరి గాలి వస్తే ఊరికే అలా జరిగిపోయే బాల్ కాకుండా లెట్స్ సే ఫుట్బాల్. అది మనం ఇలా వేసాం గ్రౌండ్ లో. అది స్లోగా ఏమవుతుంది? ఫస్ట్ ఫాస్ట్ గా వెళ్తుంది, తర్వాత స్లో డౌన్ అయ్యి కొంచెం సేపు అలా స్లోగా వెళ్ళి స్టాప్ అయిపోతుంది. ఎందుకు? దిస్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ ది కూడా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఒక బాల్ గ్రౌండ్ మీద వెళ్తున్నప్పుడు కొంచెం సేపు అయ్యాక స్టాప్ అవుతుంది. అక్కడ మనం ఏం పట్టుకొని ఆపట్లే ఆ బాల్ ని, బట్ స్టిల్ ఇట్ ఈస్ స్టాపింగ్. అండ్ లాస్ట్ ది ఫన్నీ, మీకు నవ్వొచ్చే విషయం ఏంటి అంటే, మనం ఒక బనానా పీల్ అరటి తొక్క మీద కాలు పెట్టినప్పుడు కానీ, వెట్ ఫ్లోర్ తడిగా ఉన్న ఫ్లోర్ మీద కాలు చూసుకోకుండా పెట్టినప్పుడు జారుతాం. ఒకవేళ వర్షం పడి రోడ్ అంతా బురద బురదగా ఉందనుకోండి, నీళ్లు బురద ఉంటే మనకు జారుతామేమో అని డౌట్ వస్తుంది. చాలా జాగ్రత్తగా నడుస్తాం. మామూలు రోడ్ మీద నడిచినంత ఫాస్ట్ గా నడవం కదా, చూసుకొని నడుస్తాం. ఎందుకు? చూద్దాం ఎందుకు అనేది. ఓకే, ఇక్కడ మీకు ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ లో నుంచే ఒక డయాగ్రామ్ బాక్స్ లో మనకి ఈ స్లైడ్ ఉంది. ఏంటి అంటే, ఒక పెద్ద బాక్స్ ఉంది, మనం దాన్ని పుష్ చేస్తున్నాం. ఫస్ట్ మనం దాన్ని నెడుతున్నాం, పుష్. ఓకే, సో ఏమవుతుంది? కొద్ది దూరం అయితే జరుగుతుంది బాక్స్, ఇట్ విల్ స్టార్ట్ మూవింగ్. ఓకే, మీరు మంచిగా బలం పెట్టి తోసినప్పుడు జరుగుతుంది, కానీ స్లోగా ఆగిపోతుంది. అలాగే బాల్ కూడా, కింద పడిన బాల్ స్లోగా వెళ్తుంది, బట్ కాసేపటికి ఆగిపోతుంది. అదే విధంగా ఇక్కడ మనం అరటితో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. కాల్ పెట్టినప్పుడు ఇక్కడ అబ్బాయి పడిపోయారు. అండ్ బ్రేక్స్ వేసినప్పుడు కార్స్ ఎందుకు ఆగుతాయి? ఇవన్నిటికీ ఫ్రిక్షన్ అనేది ఒక కారణం. దాన్ని మనం డిఫైన్ చేద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసి మనం డిఫైన్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక టేబుల్ మీద ఒక బుక్ ఉంది. ఇప్పుడు మీ టేబుల్ మీద మీకు బుక్ ఉంటుంది కదా, ఏం చేస్తారు మీరు? దాన్ని స్లోగా తోస్తారు, పుష్ చేస్తారు. ఆ పుష్ చేసిన బుక్ కొద్ది దూరం వెళ్తుంది. వెళ్ళాక వెళ్తూనే ఉండదు కదా, ఇట్ విల్ స్టాప్. సరే, నేను రైట్ సైడ్ నుంచి పుష్ చేయడం వల్ల అలా అయ్యిందో ఏమో, నేను వేరే వైపు నుంచి మార్చి చూస్తాను అని మీరు డైరెక్షన్ మార్చి చూసినప్పటికీ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇటువైపు నుంచి పుష్ చేశాడు, లెఫ్ట్ సైడ్ నుంచి పుష్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా కొంచెం దూరం వెళ్ళి బుక్ స్టాప్ అవుతుంది కదా. సో ఏం జరుగుతుంది ఇక్కడంతా? వెన్ యూ జెంట్లీ పుష్ ద బుక్ ఆన్ ద టేబుల్, ఇట్ మూవ్స్ ఎ లిటిల్, కొద్ది దూరం జరిగి స్టాప్ అవుతుంది. మీరు డైరెక్షన్ మార్చి ఆ పుస్తకాన్ని పుష్ చేసినప్పుడు కూడా కొంచెం జరిగి అది ఆగుతుంది. దీని అంతటికి కారణం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఏంటి అంటే ఏం తెలుస్తుంది? సమ్ ఫోర్స్, ఏదో ఒక ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ అగేన్స్ట్ ద మోషన్. సో ఇక్కడ మోషన్ అనేది ఏంటి? మూమెంట్. అది జరుగుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించి ఏదో ఒక ఫోర్స్ ఆ బుక్ ని ఆపుతుంది. సో కదులుతున్న బుక్ ని వ్యతిరేకిస్తూ, అగేన్స్ట్ ద మోషన్, ఆపోజిట్ ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. దానినే మనం ఫ్రిక్షన్ అని అంటాం. ఓకేనా? మనం ఫస్ట్ ఎందుకు కొన్ని జరుగుతున్నాయి అని మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా. సో నౌ వి విల్ డిరైవ్, స్లోలీ కమ్ టు ద డెఫినిషన్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఒక ఫ్రిక్షన్ ఇస్ ఎ ఫోర్స్. ఇట్ ఈస్ అ ఫోర్స్ దట్ అపోజెస్ ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అపోజెస్ అంటే ఏంటి? వ్యతిరేకించడం. ఒక పని జరుగుతుంది, దానిని ఆపడం, దాన్ని వ్యతిరేకించడం అన్నమాట. ఓకే, ఇవన్నీ ఎక్కడ జరగాలి? ఒక సర్ఫేస్ పైన జరగాలి. సో ఏంటి అంటే, ఇప్పుడు బాల్ ఉంది, బాల్ ఎక్కడ వెళ్తుంది? ఒక గ్రౌండ్ మీద వెళ్తుంది.
there should be contact. ఓకే, మనం ఇప్పుడు బుక్ చూసాం. బుక్ ఎక్కడ ఉండింది? ఒక టేబుల్ పైన ఉండింది ఇలా కదా. సో ఫ్రిక్షన్ ఈజ్ ఎ ఫోర్స్ దట్ అపోజెస్ ద మోషన్. ఆ జరిగే కదిలే వస్తువుని ఆపుతుంది, అది వ్యతిరేకిస్తుంది. వెన్ ఇట్ మూవ్స్ ఓవర్ ఎ సర్ఫేస్. సో ఇక్కడ సర్ఫేస్ ఈజ్ ఇంపార్టెంట్. The object has to be in contact with the surface అన్నమాట. Okay, the force of friction always opposes the applied force. మనం ఏదైతే ఫోర్స్ పెట్టి ఒక వస్తువుని జరపడమో ఒక బాల్ ని మనం విసిరేయడమో చేసినప్పుడు అది వెళ్తుంది కదా. సో ఆ వెళ్ళే ప్రాసెస్ లో దాన్ని అపోజ్ చేయడం, వ్యతిరేకించడం అనే దాన్ని మనం ఫ్రిక్షన్ అని డిఫైన్ చేస్తాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒక చిన్న సిమ్యులేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన బుక్ ఎగ్జాంపుల్ లోనే మనం ఒక సిమ్యులేషన్ చూద్దాం. ఇక్కడ ఏంటి, ఒక బుక్ ఉంది మనకి, రైట్. సో ఈ బుక్ ని నేను లెఫ్ట్ సైడ్ తోస్తున్నా. చూడండి, వెళ్తూ ఉంది. సో నేను అనుకోవచ్చా అది వెళ్తూనే ఉంటుందని? లేదు కదా. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం చేసింది దాన్ని? సో బుక్ ఇలా వెళ్తున్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో మీరు చూసినట్టయితే రెడ్ కలర్ లో రాసి ఆరో ఉంటుంది ఇక్కడ. సో ఇది ఏం చేస్తుంది? దాన్ని ఆపుతుంది. ఓకే, నాకు ఇటువైపు నేను పుష్ చేయడం వల్ల అలా అయ్యిందో ఏమో. నేను ఇప్పుడు దాన్ని రైట్ సైడ్ పుష్ చేసి చూస్తాను అని మనం ఏం చేయొచ్చు? రైట్ సైడ్ నుంచి ఆ బుక్ ని తోసామనుకోండి, పుష్ చేసామనుకో, అప్పుడు ఏమవుతుంది? రైట్ సైడ్ కి తోసాం. దెన్ ఆల్సో ఇట్ ఈస్ మూవింగ్ అండ్ స్టాపింగ్ కదా, కదులుతూ. సో ఇట్ ఈస్ ఇన్ మోషన్, వెళ్తుంది అండ్ ఏదో ఒక ఫోర్స్ దాన్ని అపోజ్ చేస్తుంది, వ్యతిరేకిస్తుంది. సో ఆ బుక్ ఆగిపోతుంది. దిస్ ఇస్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, సో ఇక్కడ మీకు రెడ్ కలర్ లో ఆరో వేసి ఉంది అది. సో దిస్ ఈజ్ అబౌట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. సో మనం కాన్సెప్ట్ చూసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే ఆర్ ఒక చిన్న డయాగ్రామ్ చూస్తే మనకు గుర్తుండిపోతుంది అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తో ఈ టాపిక్ ని కంటిన్యూ చేద్దాం. సో క్వశ్చన్స్ మళ్ళీ మనల్ని మనం, ద మోర్ వి క్వశ్చన్ ద మోర్ ఆన్సర్స్ వి గెట్ అండ్ మోర్ క్లారిటీ కదా. సో వై డస్ అ వెహికల్ స్లో డౌన్ వెన్ ద బ్రేక్స్ ఆర్ అప్లైడ్ అని ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. మనం వెహికల్స్ కి బ్రేక్ వేసినప్పుడు ఏమవుతుంది? ఎందుకు వెహికల్స్ ఆగిపోతాయి? వెహికల్ వెళ్తూ ఉన్నప్పుడు వెహికల్స్ లో ఏముంటుంది మనం చూస్తాం కదా. సో దాని వీల్స్ మూవ్ అవుతూ వెళ్తాయి. ఓకే, వెహికల్స్ యొక్క వీల్ ఇలా ఉంటుంది కదా, దానిపైన మనకి బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి అన్నమాట. మన కాలితో బ్రేక్ పెడల్ ని ప్రెస్ చేసినప్పుడు, ఆర్ సైకిల్స్ అయితే మీరు బ్రేక్స్ ఇలా పట్టుకుంటారు చేయితో, కార్స్ అయితే మనం ఏం చేస్తాము, కాల్తో వాళ్ళు ప్రెస్ చేస్తారు కదా, ఇలా ఇలా యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్. సో ఈ బ్రేక్ పెడల్ ని ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ బ్రేక్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రిక్షనల్ ఫోర్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈస్ క్రియేటెడ్ బిట్వీన్ దీస్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ ద వీల్ ఆఫ్ ద కార్ ఇక్కడ. సో ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఆ వెళ్ళే మోషన్ ని ఆపుతుంది. ఇట్ విల్ అపోజ్ ద మోషన్ ఆఫ్ ద వీల్స్. వీల్ ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ బ్రేక్ అక్కడ పడడం వల్ల వెన్ యూ అప్లై ద బ్రేక్, దోస్ బ్రేక్ ప్యాడ్స్ విల్ ట్రై టు అపోజ్, వ్యతిరేకించి స్లో చేసి స్లోగా వెహికల్ ఆగిపోతుంది. సమ్ టైమ్స్ వెన్ ద సడన్ బ్రేక్ ఇస్ ఇట్, మనం అందరం చూస్తుంటాం కొన్ని సడన్ బ్రేక్, వెంటనే స్లో చేయకుండా టక్ అని బ్రేక్ వేసినప్పుడు మనం అందరం జర్క్ అయ్యి స్టాప్ అవుతాం. ఓకేనా? సో దిస్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ వీల్స్ యొక్క ఫంక్షనింగ్ వల్ల మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ క్రియేటెడ్ బిట్వీన్ ద బ్రేక్ ప్యాడ్స్ అండ్ ద వీల్స్ ఆఫ్ ద కార్. అప్పుడు మనకి కార్ అనేది స్లో అవుతుంది. సమ్ టైమ్స్ మనం చూస్తుంటాము వెహికల్స్ హీట్ అవ్వడము అని చెప్పేసి. సో ఎందుకు అంటే ఆ మూవింగ్ వెహికల్స్ ఉంటాయి కదా, మూవింగ్ వెహికల్స్ లో ఏం ఎనర్జీ ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, సో మనం సడన్ గా లేకపోతే స్లోగా అయినా వెహికల్స్ ని ఆపినప్పుడు ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది హీట్ గా మారుతుంది. ఓకే, అండ్ దెన్
మనం చూస్తూ ఉంటాం కదా, బ్రేక్స్ వేసినప్పుడు వెహికల్స్ స్లో అవుతాయి. స్లో అయ్యి గ్రాడ్యువలీ ద వెహికల్ విల్ స్టాప్. సో వెన్ ఎవర్ యు ఆర్ అప్లైయింగ్ బ్రేక్స్, మనం బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్, వెళ్ళే మోషన్ లో ఉండే వెహికల్ ని అపోజ్ చేసే ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈస్ క్రియేటెడ్. ఎక్కడ క్రియేట్ అయిందంట అది? బిట్వీన్ ద బ్రేక్ ప్యాడ్స్ అండ్ ద వీల్. సో ఆ బ్రేక్ ప్యాడ్స్ అండ్ వీల్ మధ్యలో ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ క్రియేట్ అవ్వడం వల్ల, ఫ్రిక్షనల్ ఫోర్స్ మనం ఏం చెప్పాం? ఆల్వేస్ అపోజర్స్, వ్యతిరేకిస్తుంది, ఆ మోషన్ ని, మూమెంట్ ని స్టాప్ చేస్తుంది. అండ్ దెన్ ద వెహికల్ విల్ గ్రాడ్యువలీ కమ్ టు స్టాప్. ఓకే. అండ్ దెన్ బనానా పీల్, దీని ఇంట్రెస్టింగ్ కదా అందరికి. బనానా పీల్ వచ్చి మనం కాలు పెడితే ఎందుకు పడతాము అనేది. బనానా పీల్ చాలా సాఫ్ట్ గా ఉండడం వల్ల దానికి తక్కువ, సో దాని మీద కాలు పెట్టడం వల్ల ఏమవుతుంది? మీరు గ్రౌండ్ లో పెట్టకుండా దాని మీద కాలు పెడుతున్నాం. అప్పుడు ఏంటంటే గ్రిప్ ఈజ్ వెరీ లెస్. ఎందుకంటే రఫ్ సర్ఫేసెస్, గ్రౌండ్ అనేది రఫ్ సర్ఫేస్, ఈ బనానా పీల్ అనేది స్మూత్ సర్ఫేస్. రఫ్ సర్ఫేస్ కి ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది, మోర్ ఫ్రిక్షన్ ఫర్ రఫ్ సర్ఫేస్. అండ్ బనానా పీల్ చాలా సాఫ్ట్ గా ఉండడం వల్ల దానికి తక్కువ ఫ్రిక్షన్. సో కాల్ పెట్టడం వల్ల ఏమవుతుంది? ఇట్ హ్యాస్ లెస్ ఫ్రిక్షన్. లెస్ ఫ్రిక్షన్ వల్ల తక్కువ గ్రిప్ అన్నమాట. మనం కాలు పెట్టగానే మన కాలు ఏమైపోతుంది? స్లిప్ అయిపోతుంది, దాని మీద ఆగదు. ఓకే. అండ్ దెన్ వీ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ స్లిప్పింగ్. రఫ్ సర్ఫేస్ కి ఎక్కువ ఫ్రిక్షన్. అండ్ స్మూత్ సర్ఫేస్ మీద మనం నడిచేటప్పుడు, ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు, ఫ్లోర్ ఎక్కడైనా చాలా స్మూత్ గా ఉంటే మనకి భయం వేస్తుంది. ఎందుకు? మనం స్లిప్ అవుతామని. ఎందుకంటే స్మూతర్ సర్ఫేసెస్ కి తక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది అనమాట. తక్కువ ఫ్రిక్షన్ ఉండడం వల్ల తక్కువ గ్రిప్, అండ్ దెన్ ఎక్కువ ఛాన్స్ ఆఫ్ స్లిప్పింగ్, మోర్ ఛాన్సెస్ ఆఫ్ స్లిప్పింగ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్స్ నుంచి మనకి రెండు విషయాలు తెలిసాయి. ఏంటి అంటే, సర్ఫేస్ రఫ్ గా ఉండడం వల్ల ఇట్ విల్ క్రియేట్ మోర్ ఫ్రిక్షన్. రఫ్ సర్ఫేసెస్ create more friction. Okay. And if the surface is smooth, it has less friction. Okay na? So ivi rendu factors. What are the factors affecting friction అని ఎవరైనా అడిగినప్పుడు, one factor is nature of the surfaces in contact అన్నమాట. So this is one important factor. నేచర్ ఆఫ్ ద సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. ఏ సర్ఫేస్ మీద అయితే, దేని మీద అయితే, వాట్ ఎవర్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద సర్ఫేస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఫ్రిక్షన్. చూస్తాం మనం దాని ఎగ్జాంపుల్స్ కూడా. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటి అంటే, మీరు చూసినట్టయితే ఇది ఒక బ్రిక్ కదా, ఇటుకరాయి. ఈ బ్రిక్ ని ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ అనే ఎక్విప్మెంట్ ని, ఒక డివైస్ ని యూజ్ చేసి they are trying to push it. They are trying to move this brick. So ఏం చేస్తున్నారు? ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ ని ఈ బ్రిక్ కి టై చేసి దాన్ని లాగడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ. అండ్ దెన్ ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ అనేది మనం ఆ ఇటుక రాయిని లాగడానికి ఎంత ఫోర్స్ కావాలో అక్కడ రీడింగ్ లో చూపిస్తుంది. A spring balance is a device for measuring the force acting on an object. So దాన్ని ఎలా లాగగలము అనేదాన్ని, ఆ ఫోర్స్ ఎంత కావాలి దాన్ని లాగడానికి అనేదాన్ని ఇది చక్కగా చూపిస్తుంది. చూద్దామా దాని ఎగ్జాంపుల్? ఇప్పుడు ఇక్కడ వాళ్ళు రెగ్యులర్ బ్రిక్ ని లాగుతున్నారు. దీన్ని మనం స్మూత్ అండ్ రఫ్ సర్ఫేసెస్ ఎలా ఇంపాక్ట్ అవుతాయో చూడాలి కదా. సో ఇది రెగ్యులర్ నార్మల్ బ్రిక్. ఓకే, ఐడియల్ కండిషన్స్. సో మనం దీన్ని స్మూత్ చేయాలంటే ఏం చేయాలి? దీనికి ఒక పాలిథిన్ బ్యాగ్ ని కట్టి ఆగడం వల్ల ఏమవుతుందో చూడాలి. అండ్ ఆల్సో పాలిథిన్ బ్యాగ్ ఈజ్ స్మూత్. నౌ మీరు ఇంకేమైనా దాన్ని రఫ్ గా చేయడానికి చూడాలి కదా. ఇది స్మూత్, పాలిథిన్ బ్యాగ్ ఈజ్ వెరీ స్మూత్. నౌ యూ షుడ్ రిపీట్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ with something that is very rough. రఫ్ గా ఏముంటుంది?
శాండ్ పేపర్ అట్లాంటివి. సో వీటిని ఉపయోగించి మనం ఈ యాక్టివిటీని చేసినప్పుడు ఎంత ఫోర్స్ కావాలి అండ్ హౌ ఫ్రిక్షన్ ఇస్ అఫెక్టింగ్ how the smooth or rough surface are the factors అనేది మనం చూద్దాం. ఓకే, సో ఏముంది ఇక్కడ, ఒక బ్రిక్ ఉంది కదా, ఇది బ్రిక్. ఇక్కడ మనకి ఆ ఫోర్స్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం దాన్ని లాగడానికి ఎంత ఫోర్స్ కావాలి అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ నార్మల్ బ్రిక్ సర్ఫేస్. ఈ నార్మల్ బ్రిక్ ఇదేమో ఒక సర్ఫేస్, ఒక టేబుల్ ఉంది అనుకోండి. ఓకే, ఈ టేబుల్ మీద మనం ఈ నార్మల్ బ్రిక్ ని పెట్టి దానికి ఎంత ఫోర్స్ కావాలి లాగడానికి, ఇది ఈ చిన్నగా గ్రే కలర్ లో ఉన్నదే స్ప్రింగ్ బ్యాలెన్స్. దీంట్లో వచ్చే రీడింగ్ ఇక్కడ పైన ఈ yellow కలర్ ట్యాబ్ లో డిస్ప్లే అవుతుంది. ఆర్ మీరు ఇక్కడ రీడింగ్స్ వస్తాయి, మీరు అవి కూడా చూడొచ్చు. సో నార్మల్ బ్రిక్ ని మనం ఏం చేద్దాం, ఇప్పుడు ట్రై చేద్దాం. సో వెన్ ఐ యూజ్ ఎ నార్మల్ బ్రిక్ అండ్ దెన్ పుల్ చేద్దాం దాన్ని, అప్పుడు మనకి రీడింగ్స్ ఎలా వస్తాయో చూద్దాం. నౌ ఐఎమ్ క్లికింగ్ పుల్. ఏమవుతుంది చూడండి, మనం నార్మల్ బ్రిక్ ని పుల్ చేస్తున్నాం ఆన్ ఎ సర్ఫేస్. సో మనకి ఎంత వచ్చింది, ఫోర్స్ రిక్వైర్డ్ 25.5 న్యూటన్స్ అని వచ్చింది. సో దిస్ ఈస్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు పుల్ ద బ్రిక్ ఆన్ ఏ నార్మల్ సర్ఫేస్. ఇప్పుడు నేను దాన్ని స్మూత్ గా చేసి స్మూత్ సర్ఫేస్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అని కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాను. సో నేనేం చేస్తున్నాను, ఆ పాలిథిన్ బ్రిక్ ని ఒక పాలిథిన్ బ్యాగ్ లో వ్రాప్ చేస్తున్నాను. ఓకే, సో ఈ పాలిథిన్ బ్యాగ్ లో వ్రాప్ అయిపోయింది. ఇప్పుడు బ్రిక్ బ్లూ కలర్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు ఎంత ఫోర్స్ కావాలి అనేదాన్ని చూద్దాం. ఫస్ట్ లెట్స్ రీసెట్. ఒకసారి రీసెట్ చేద్దాము, మళ్ళీ చేద్దాం. ఇప్పుడు పాలిథిన్ బ్యాగ్ ని వ్రాప్ చేస్తున్నాను అండ్ పుల్ అంటిల్ మూవ్మెంట్ స్టార్ట్స్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. చూడండి, పాలిథిన్ బ్యాగ్ ఈజ్ స్మూత్ అండ్ 12.8 న్యూటన్స్ అయ్యింది. తక్కువ ఫోర్స్ అప్లై అయింది ఇక్కడ. ఓకే, ఫోర్స్ రిక్వైర్డ్ ఈజ్ ఓన్లీ 12.8 న్యూటన్స్. నౌ మనం ఇక్కడ జూట్ తీసుకున్నాం. యూ కెన్ యూజ్ శాండ్ పేపర్ ఆల్సో ఆర్ జూట్. జూట్ అనేది ఎలా ఉంటుంది, రఫ్ గా ఉంటుంది కదా. సో ఈ జూట్ యూజ్ చేసినప్పుడు, జూట్ అంటే ఇట్లా సుత్తిలి బ్యాగ్ లాంటిది అనమాట, గని బ్యాగ్ లాంటిది. మనం పుల్ చేద్దాం. పుల్లింగ్, ఇట్ ఈస్ పుల్లింగ్. అక్కడ ఎంత వచ్చింది యూనిట్స్, 32.2 న్యూటన్స్. సో ఏంటి దీని అర్థము, రఫ్ గా ఉండేటప్పుడు సర్ఫేస్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఫోర్స్ అనేది. ఓకే, రఫ్ గా ఉన్నప్పుడు ఫ్రిక్షన్ ఈజ్ మోర్. రఫ్ సర్ఫేసెస్ హ్యావ్ మోర్ ఫ్రిక్షన్ అని దాని అర్థం కదా. So if you see, let me display all the units for you. Jute bag, polythene, and normal brick. సో ఈ మూడింటిని మనం టెస్ట్ చేసినప్పుడు మనకి ఎంత ఫోర్స్ రిక్వైర్ అయ్యింది దాన్ని పుల్ చేయడానికి అనేది తెలుస్తుంది. ద స్మూతర్ సర్ఫేసెస్ కి ఫ్రిక్షన్ తక్కువ, ఫోర్స్ తక్కువ, జారిపోతూ వచ్చేస్తుంది అనమాట. జూట్ అలాంటి రఫ్ సర్ఫేసెస్ కి ఫ్రిక్షన్ ఇస్ మోర్ ఫోర్స్ ఇస్ రిక్వైర్డ్ టు మూవ్ ఇట్. ఓకే, సో ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఏంటి అది అంటే, ఇక్కడ చూడండి, ఒక మార్క్ వేసుకున్నారు వీళ్ళు. మార్క్ ఏ అని పెట్టుకున్నారు దాన్ని. ఈ మార్క్ వల్ల ఏంటి యూస్ అంటే, వీళ్ళ చేతిలో ఒక సెల్ ఉంది, ఒక బ్యాటరీ సెల్ లాంటిది. మనం రిమోట్స్ లో వేస్తాం కదా, అలాంటి సెల్ ఉంది. సో ఈ సెల్ ని ఇక్కడ నుంచి
వాళ్ళు ఒక టేబుల్ ఉంది, ఇది వుడెన్ టేబుల్, ఇది చాలా స్మూత్ గా ఉంది, రైట్? సో ఇది స్మూత్ గా ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు ఆ సెల్ ని డ్రాప్ చేస్తే ఇది ఫాస్ట్ గా ఇలా ఇంత దూరం వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఏబుల్ టు మూవ్ వెరీ ఫ్రీలీ ఆన్ అ స్మూత్ సర్ఫేస్. ఇక్కడ వీళ్ళు ఒక ఇర్రెగ్యులారిటీ క్రియేట్ చేస్తున్నారు. అది ఏంటి అంటే ఒక క్లాత్ ని వేస్తున్నారు, అండ్ ఈ క్లాత్ ని వేసినప్పుడు దీని మీద ఏ ముడతలు లేవు. ఓకే, వీళ్ళు మంచిగా ఈ క్లాత్ ని స్ట్రెచ్ చేసి ఇక్కడ వేస్తున్నారు, అండ్ దెన్ ఈ బ్యాటరీని అదే పాయింట్ అయిన మార్క్ ఏ, ఆ పాయింట్ నుంచి డ్రాప్ చేస్తున్నారు. సో అది అలా స్టార్ట్ అయింది, అండ్ దెన్ ఇట్ స్టాప్డ్ హియర్. ఓకే, తక్కువ డిస్టెన్స్ కవర్ చేసి కదా, ఎందుకంటే స్మూత్ సర్ఫేసెస్ మీద చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి ఆబ్జెక్ట్స్. if the surface is slightly harder, rougher, or if there is any irregularity, ఎలా ఇంపాక్ట్ అయింది చూడండి, షార్టర్ డిస్టెన్స్ కవర్ చేసింది ఆ సెల్ కదా. సో దిస్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఫ్రిక్షన్, సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్ అని అంటాం. ఓకే, సో ఇన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా. మరి ఏంటి ఫ్రిక్షన్ అనేది అవసరమా కాదా అనే ఒక డౌట్ అందరికీ వచ్చే ఉంటుంది. సో ఫ్రిక్షన్ అనేది అవసరం. మన ఎవ్రీడే లైఫ్ లో మనం నడవాలి, ఎలా నడుస్తున్నాం మనం? ఫ్రిక్షన్ మన లెగ్స్ కి, మన కాళ్ళకి, ఆర్ మనం వేసుకునే షూస్ కి ప్లస్ గ్రౌండ్ కి ఉండడం వల్ల, లేకపోతే జారి పడిపోతాం కదా. సో ఫ్రిక్షన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ వాకింగ్ ఆర్ రన్నింగ్, లేకపోతే మనం స్లిప్ అవుతాం ఫ్రిక్షన్ లేకపోతే. అండ్ దెన్ వెహికల్స్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఆ టైర్స్ ఏవైతే వెహికల్స్ ఉంటాయో దానికి గ్రిప్ ఉండడం వల్ల మనం ద టైర్ గ్రిప్ మనం ఆ రోడ్స్ కి ఎలా సిమ్యులేట్ అవుతుందో మనం చూస్తుంటాం. ఓకే, రోజు మనం పెన్ తో పెన్సిల్ తో రాస్తాం కదా, అదెలా సాధ్యం? ఈ పెన్సిల్ ఆర్ పెన్ టిప్ ఉంది కదా, మన పెన్ కి గానీ పెన్సిల్ కి గానీ టిప్, అది దానికి మనం రాసే పేపర్ కి గానీ బోర్డ్ కి గానీ ఉండే ఫ్రిక్షన్ వల్ల దట్ ఈస్ పాసిబుల్. ఓకే, వెహికల్స్ ని స్టాప్ చేయాలంటే ఏం కావాలి? మనం వీఆర్ గోయింగ్ అట్ ఎ స్పీడ్, బ్రేక్స్ వేయగానే ఫ్రిక్షనల్ ఫోర్స్ క్రియేట్ అయ్యి ఆ మూవ్మెంట్ ని అపోజ్ చేయడం వల్ల, వ్యతిరేకించడం వల్ల వెహికల్స్ స్టాప్ అవుతాయి. సో ఫ్రిక్షన్ ఈజ్ ఎసెన్షియల్. హౌ కెన్ వి స్టాప్ ద వెహికల్స్ అదర్వైజ్? వెహికల్స్ ని ఎలా మనం స్టాప్ చేస్తాము? ఓకే, ఫ్రిక్షన్ ఫోర్స్ లేకపోతే అది సాధ్యం కాదు. ఒక ఆబ్జెక్ట్ కింద పడిపోయింది, దాన్ని మీరు తీయాలి, అది వెళ్తూనే ఉంటే ఎలా తీస్తారు? సాధ్యం అవ్వదు. సో యు నో దట్ ఇట్ విల్ స్టాప్, అది ఎక్కడో ఒక దగ్గర ఆగుతుందని మీకు తెలుసు. ఎందుకంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ మూమెంట్ ని, ఈ బాల్ వెళ్లే మూమెంట్ ని అది అపోజ్ చేస్తుంది, వ్యతిరేకించి బాల్ విల్ కమ్ టు అ స్టాప్, దెన్ యూ కెన్ పిక్ ఇట్. ఓకే, హెల్ప్స్. సో ఇక్కడ ఏంటి కొన్ని యూజెస్? వై ఈస్ ఫ్రిక్షన్ నెసెసరీ? ఎందుకు ఫ్రిక్షన్ కావాలి? ఏం యూస్ ఉంది ఫ్రిక్షన్ వల్ల అని చూసినప్పుడు, ద ఫ్రిక్షన్ విల్ హెల్ప్ us walk and run. Friction enables vehicles to move. ఓకే, అండ్ అలౌస్ us writing. మనం రాయడానికి హెల్ప్ అవుతుంది. బోర్డ్స్ మీద చాక్ తో రాసేటప్పుడు ఏంటి, ద చాక్ ఈస్ స్లైట్లీ రఫ్, ఆర్ సమ్ టైమ్స్ బోర్డ్స్ హ్యావ్ డిఫరెంట్ ప్యాటర్న్స్, కొంచెం రఫ్ సర్ఫేస్. సో ఇట్ ఈస్ యూస్ టు క్రియేట్ ఫ్రిక్షన్ అండ్ మేక్ ద రైటింగ్ పాసిబుల్. చాలా స్మూత్ పేపర్ మీద మనం రాయలేం. మీరు ఎప్పుడైనా చూసుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ అ బటర్ పేపర్, ఈ బేకింగ్ లో అంతా వాడతారు కదా బటర్ పేపర్, దాని మీద రాయడం అంత ఈజీగా సరిగా రాయలేం. అదే మన పేపర్స్, ద వైట్ పేపర్స్, మీరు బుక్స్ లో ఉండే పేపర్స్ లో రాయడం ఈజీ. ఎందుకంటే మన లెడ్, పెన్సిల్ లెడ్ కానీ పెన్ టిప్ కానీ, అండ్ దట్ పేపర్ కి కరెక్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండడం వల్ల, రఫ్ సర్ఫేస్, కొంచెం రఫ్ టిప్స్ ఉండడం వల్ల రైటింగ్ ఈస్ పాసిబుల్. ఓకేనా? ఇంక్ పెన్ లో కూడా అంతే, ఇంక్ ఫ్లో అవుతుంది, కానీ అది లెటర్స్ గా లేకపోతే ఏదైనా డ్రాయింగ్ వేయడానికి యూ నీడ్ దట్ కరెక్ట్ సర్ఫేస్ అండ్ ఫ్రిక్షన్. అండ్ పికింగ్ అప్ ఆబ్జెక్ట్స్, వెహికల్స్ ని స్టాప్ చేయడం, ఇవన్నిటికీ ఫ్రిక్షన్ కావాలి. మరి ఎందుకు ఇక్కడ ఈవిల్ అన్నారు? నెసెసరీ ఈవిల్. ఓకే, దీస్ ఆర్ ఆల్ నెసెసరీ థింగ్స్ ఆఫ్ ఫ్రిక్షన్, యూజ్ అయ్యే థింగ్స్. ఈవిల్ ఎందుకు ఇంత కఠినమైన పదం వాడారు అంటే దానికి కూడా ఒక చిన్న కారణం ఉందన్నమాట. ఓకే, ఏంటి అంటే ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది,
నేనేం చెప్పాను, మనం బ్రేక్స్ గురించి చదువుకునేటప్పుడు ఒక వెహికల్ కి మనం బ్రేక్ అప్లై చేయడం వల్ల ఆ కైనటిక్ ఎనర్జీ స్టాప్ చేస్తున్నాం. ఆ కైనటిక్ ఎనర్జీ మనం ఏమవుతుంది, ఒక దాంట్లో ఉన్న ఆల్రెడీ ఉన్న కైనటిక్ ఎనర్జీ హీట్ గా మారుతుంది, రైట్? కైనటిక్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ హీట్. సో ఆ హీట్ వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మషీన్స్ లో ఉన్న పార్ట్స్, పెద్ద పెద్ద మషీన్స్ తిరుగుతుంటాయి కదా, దాంట్లో ఉండే పార్ట్స్ కానీ కార్ లో ఉండే కొన్ని పార్ట్స్ పాడవుతాయి. ఓకే, కాసెస్ వేర్ అండ్ టేర్ అంటే రిపేర్స్ రావడము, చిరిగిపోవడము అట్లాంటివి. షూస్ ఏమవుతాయి, రన్నర్స్ షూ లేకపోతే నీ షూ నడిచి నడిచి అరిగిపోయింది అంటారు కదా, ఎందుకు? సో ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ ఏదైతే మీ కాలికి మన భూమికి మధ్యలో సర్ఫేస్ మధ్యలో క్రియేట్ అవుతుందో, ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ స్లోగా ఏం చేస్తుంది, మన షూస్ కానీ చెప్పులు కానీ అరగదీస్తుంది. సో అరిగిపోవడానికి అదొక కారణం. వేర్ అండ్ టేర్ ఆఫ్ మెషినరీ పార్ట్స్, షూస్, టైర్స్ పాడైపోతుంటాయి కదా. సైకిల్స్ బాగా తొక్కే వాళ్ళకి, బైక్స్ లో వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. మనము గుంటలు ఎక్కువ ఉన్న రోడ్స్ మీద లేకపోతే చాలా మడ్డీ రోడ్స్ ఆర్ వాట్ ఎవర్, మంచి రోడ్స్ అయినా కానీ ఎక్కువ రోజులు మనం నడిపినప్పుడు ఏమవుతుంది, స్లోగా అది పాడవుతుంది బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, అండ్ దెన్ మెషిన్స్ హీట్ అవుతాయని చెప్పాను కదా, ఆ హీట్ వల్ల ఏమవుతుంది, కొంచెం మెషిన్స్ అనేవి పాడవుతాయి అనమాట. ఫ్రిక్షన్ కన్వర్ట్స్ యూస్ఫుల్ ఎనర్జీ ఇంటూ హీట్, అండ్ ఆ హీట్ వల్ల కొంచెం మెషినరీ యొక్క ఎఫిషియన్సీ కానీ దాని పనిచేసే పద్ధతిలో మార్పులు, అది చెడిపోవడం జరుగుతుంది. ఓకే, సమ్ టైమ్స్ చాలా రఫ్ గా ఉన్న రోడ్స్ లో మనకి ఏమవుతుంది, మూమెంట్స్ బికమ్ హార్డర్. ఎక్కువ ఫ్రిక్షన్ ఉన్నప్పుడు చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఎక్కువ రాళ్ళు ఉన్న రోడ్స్ అండ్ బంపీ రోడ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఎక్కువ మనం ప్రెషర్ పెట్టాలన్నమాట, నడవడానికి కానీ వెహికల్స్ నడపడానికి కానీ. సో ద హార్డర్ ద సర్ఫేస్ ఈస్ ద మోర్ ఫ్రిక్షన్. చూసాం కదా ఇంతకు ముందే మనము ఇది మళ్ళీ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకే, హీట్స్ అప్ చూసాం మనం, ఫ్రిక్షన్ ఓవర్ హీట్ అవుతాయి అండ్ డ్యామేజ్ అవుతాయి అని. ఓకే, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అది హీట్ అవ్వడం వల్ల, ఫ్రిక్షన్ చాలా ఫ్రీక్వెంట్ గా క్రియేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ ఆల్సో స్లో డౌన్ ద మోషన్. ఓకే, అండ్ ఇప్పుడు మనం కొన్ని మెథడ్స్ చూడొచ్చు. మనకు ఒకవేళ ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేయాలి అనుకోండి, పెంచాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఫ్రిక్షన్ ఎందుకు పెంచాలి, బెటర్ గ్రిప్ కోసం. ఓకే, మనం జారిపోతున్నాము లేకపోతే ఏదైనా ఒక వస్తువు జారిపోతుంది లేకపోతే పడిపోతుంది, సరిగా మూమెంట్ ఉండదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం, దాని ఫ్రిక్షన్ ని పెంచడానికి ట్రై చేస్తాం. అలాంటి వాటిల్లోనే కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, కొన్ని షూ ప్యాటర్న్స్ నేను మీకు పిక్చర్ చూపిస్తాను చూడండి. ఇదేంటి, గ్రూవ్డ్ కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట ఫ్రిక్షన్ ని పెంచడానికి. ఇది సమ్ డిజైన్స్ ఈ షూస్ కి ఈ వెనుక వైపు ఉంటుంది దాని సోల్లో. అవి ఎందుకు అంటే ఫ్రిక్షన్ ని పెంచడానికి. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెథడ్స్ టు ఇంక్రీజ్ ఫ్రిక్షన్ షూస్ లో. అలాగే టైర్ లో ఏమంటారంటే థ్రెడెడ్ టైర్స్ అంటారు. ఏంటి దాని అర్థం అంటే, దానికి ఒక స్పెషల్ ప్యాటర్న్ ఉంటుంది ఆ టైర్స్ కి, సో దాట్ అది ఆ టైర్స్ ని కార్స్ కి కానీ ట్రక్స్ కి కానీ పెట్టినప్పుడు దే ప్రొవైడ్ బెటర్ గ్రిప్ ఆన్ ద రోడ్స్. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ లో కానీ స్లిప్పరీ రోడ్స్ లో వెళ్ళినప్పుడు కానీ పడిపోకుండా ఉండదు కదా పెద్ద పెద్ద హెవీ వెహికల్స్. సో దాని టైర్స్ ని అలా థ్రెడెడ్ టైర్స్ గా డిజైన్ చేశారు. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఫ్రిక్షన్ ఈస్ ఇంక్రీస్డ్. అండ్ దెన్ ఇంకో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటి, స్మూత్ సర్ఫేసెస్ లో గ్రిప్ ఉండదు, ఇది మనకు తెలుసు కదా. సో మనం ఏం చేస్తాము, మనం ఆడుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీ ప్లేయర్స్ ఏం చేస్తారు, కబడ్డీ ప్లేయర్స్ దే రబ్ దేర్ హ్యాండ్స్ విత్ సాయిల్, మట్టితో రబ్ చేసుకుంటారు కదా వాళ్ళు వేరే వాళ్ళని పట్టుకోవాలంటే. సో బికాస్ దట్ రఫ్ సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్ వాళ్ళ హ్యాండ్స్ కి రబ్ చేసుకున్నప్పుడు ఇట్ విల్ ప్రొవైడ్ బెటర్ గ్రిప్. ఓకే, అదే విధంగా ఇప్పుడు ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేశాం, నాకు బెటర్ గ్రిప్ కావాలి, సో నేను ఈ మెథడ్స్ యూజ్ చేసి ఫ్రిక్షన్ ని ఇంక్రీజ్ చేశాను. బట్ నాకు కొన్ని సందర్భాల్లో ఫ్రిక్షన్ తక్కువ కావాలి. ఓకే, ఆల్వేస్ నాకు ఫ్రిక్షన్ ఎక్కువ వద్దు, కొన్ని సందర్భాల్లో నాకు ఫ్రిక్షన్ తక్కువ కావాలి, ఇలా జారిపోవాలన్నమాట నేను అనుకున్నప్పుడు, లైక్ స్లైడ్ అవ్వాలి, స్మూత్ గా వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్.
హౌ కెన్ యూ రెడ్యూస్ ద ఫ్రిక్షన్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు, when you want your coins to move very smoothly, you add some powder. Fine powder reduces friction. Okay, fine powder యూజ్ చేసి ఫ్రిక్షన్ ని తగ్గించడానికి ట్రై చేస్తాం, స్పెషల్ పౌడర్. అండ్ అప్లయింగ్ లూబ్రికెంట్స్. సో మిషన్స్ పాడవకుండా ఉండాలి, హీట్ అవ్వకుండా ఉండాలి అన్నప్పుడు ఏం చేస్తారు, ఒక ఆయిల్ లాంటి దాన్ని కానీ గ్రీస్ లాంటి దాన్ని కూడా వాడతారు. ఎందుకంటే ఆ మూమెంట్ లో ఎక్కువసేపు ఆ మెషిన్స్ తిరిగినప్పుడు మెషిన్స్ పాడవద్దు అని, ఆ ఫ్రిక్షన్ వల్ల. రైట్. అండ్ దెన్ ఏదైనా కొన్ని సర్ఫేసెస్ చాలా రఫ్ గా ఉన్నప్పుడు ఏం చేస్తారు, స్మూత్ చేస్తారు, పాలిషింగ్ ఆర్ స్మూతింగ్ ద సర్ఫేస్, ఫ్రిక్షన్ ని తగ్గించడానికి కోసం. ఓకే. అండ్ కొన్ని మెషిన్స్ లో ఎయిర్ కుషన్ అనే ఒక వస్తువుని వాడతారనమాట. ఓకే, ఎయిర్ ఈజ్ యూస్డ్. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఆయిల్ వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు ఎయిర్ ఈజ్ యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్ టు రెడ్యూస్ కాంటాక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు కొన్ని పద్ధతులు చూసి ఇంక్రీజ్ చేయొచ్చు ఫ్రిక్షన్ ని, డిక్రీజ్ చేయాలనుకున్నప్పుడు కొన్ని పద్ధతులు వాడి నేను డిక్రీజ్ చేయొచ్చు. ఓకే మ్యామ్, డిక్రీజ్ చేయొచ్చు అంటే ఎంత డిక్రీజ్ చేయొచ్చు? 0 చేయొచ్చా ఫ్రిక్షన్ ని? క్యాన్ వి మేక్ ఫ్రిక్షన్ టు 0? మొత్తం చాలా స్మూత్ చేసేసి చాలా లూబ్రికెంట్స్ వాడేసి కెన్ ఐ మేక్ ఇట్ 0? ఇది ఒక క్వశ్చన్ మనకు రావాలి. సో ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫ్రిక్షన్ కెన్ నెవర్ బి ఈక్వల్ టు 0. ఎందుకంటే సో ఏం చెప్తున్నారు, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మూలంగా అంటే ఎంత స్మూత్ చేసినప్పటికీ సర్ఫేస్ లో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, పర్ఫెక్ట్ స్మూత్నెస్ ఏది కాదు. సో ఫ్రిక్షన్ కెన్ నెవర్ బి ఈక్వల్ టు 0. ఓకే, మోస్ట్లీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో మీరు చేతులు ఇలా రబ్ చేసినప్పుడు వాట్ విల్ హ్యాపెన్, స్లోలీ హీట్ అవుతుంది. సో ఇది ఫ్రిక్షన్ వల్ల. చెప్పులు అరిగిపోవడం ఫ్రిక్షన్ వల్ల. Okay, and when you strike the matchstick, it creates friction. So these are some of the examples. Now manam oka quick quiz cheddam so that you remember the concept well. So this is the quiz. Andaru quiz ki answer cheyadaniki try cheyandi. Okay, so first question, it is very simple kada. What is friction? Nam chaala saalu cheppukunnam ivala. Enti friction ante? Force that opposes motion. Kada? And then next question, which of this helps to reduce friction? Friction ni tagginchali ante em vaadtam? Smooth cheyali friction ni tagginchalante appudu we use oil. Kada? Third question, which surface will have most friction? ఈ నాలుగిట్లో ఏ సర్ఫేస్ కి ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది? ఎక్కువ ఫ్రిక్షన్ ఉండాలంటే రఫ్ గా ఉండాలి. శాండ్ పేపర్. ఓకే, శాండ్ పేపర్ ఇస్ రఫ్ అండ్ హ్యాస్ మోర్ ఫ్రిక్షన్. సారీ. ఫోర్త్ క్వశ్చన్, వై డు కార్ టైర్స్ హ్యావ్ గ్రూవ్స్? గ్రూవ్స్ అంటే నేను చూపించాను కదా, ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ లాగా అన్నమాట, గీతలు గీతలు ఉండడము. ఎందుకు అది? టు ఇంక్రీజ్ ఫ్రిక్షన్. Friction is always useful. ఎప్పుడు యూస్ఫుల్ ఆ ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ వల్ల మనం ఏం డిసడ్వాంటేజెస్ కూడా చూసాం, షూస్ అవన్నీ ఎగ్జాంపుల్. సో ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్ ఇస్ ఫాల్స్. నౌ ఫ్రిక్షన్ జనరేట్స్ హీట్. ఫ్రిక్షన్ వల్ల హీట్ జనరేట్ అవుతుందా? ఆన్సర్ ఈస్ ట్రూ. ఓకే, దిస్ ఇస్ ద క్విజ్ ఫర్ టుడే. మనం క్విజ్ కంప్లీట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు మన బయాలజీ టాపిక్ లోకి వెళ్దాము. ఇది చాలా సింపుల్. సో ఫ్రిక్షన్ ఫిజికల్ సైన్స్ టాపిక్ ఈజ్ మనకి ఫస్ట్ టైం, అండ్ దెన్ మనకి దాంట్లో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి అది ఇన్ డెప్త్ మనం చూసాం. మళ్ళీ మనం దాంట్లో సిమ్యులేషన్స్ చూద్దాం సో దట్ వి అండర్స్టాండ్ ఇట్ బెటర్. సో లాస్ట్ వీక్ మనం ఏం స్టార్ట్ చేసాము? క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. క్రాప్ అంటే ఏంటి? పంటలు. ఒకే రకమైన చెట్లు ఆర్ మొక్కలు ఒక పెద్ద ల్యాండ్ మీద మనం గ్రో చేస్తాం కదా, దాన్ని క్రాప్ అంటాం. సో క్రాప్ వల్ల మనకు చాలా లాభాలు.
అండ్ ఈ క్రాప్స్ ని ఎవరు గ్రో చేస్తారు, ఎవరు పెంచుతారు? ఫార్మర్. ఓకే, సో ఇది చూసాం. వాట్ ఈస్ ఎ క్రాప్ అనేది లాస్ట్ వీక్ చూసాం. టైప్స్ ఆఫ్ క్రాప్ చూసాం కదా. ఖరీఫ్ క్రాప్స్, వర్షాకాలంలో పెంచుకునే క్రాప్స్ అన్నమాట ఇవి. ఓకే, ఎందుకు వర్షాకాలంలో ఈ పంటలు వేస్తారంటే ఈ రకమైన పంటలకు చాలా వాటర్ కావాలి, అందుకే దీన్ని ఖరీఫ్ క్రాప్ అంటారు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఏం చూసాం? రబీ క్రాప్స్. ఇవి నీళ్లు తక్కువగా ఉండే సీజన్స్ లో పెంచే క్రాప్స్, వింటర్ సీజన్ లో అన్నమాట. ఓకే, అండ్ లాస్ట్ వీక్ మనం ఇది స్టార్ట్ చేసాం, బేసిక్ ప్రాక్టీసెస్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్. ఓకే, పంటల్ని పెంచాలి, ఎలా పెంచాలి? మనం ఇవాళ స్టార్ట్ చేసి రేపు అయిపోయేది కాదు కదా. సో పంటల్ని పెంచడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అదేంటి? వాట్ యూ షుడ్ ఫాలో. దాంట్లో మనం ముఖ్యంగా ఇవాళ ఏం చూడబోతున్నాం? ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్. ఓకే, పంటల్ని మనం సాయిల్ లో పెంచుతాం. ఆ సాయిల్ ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సో ఎలాంటి సాయిల్ అయినా పర్వాలేదా, దానికి ఏమైనా స్పెషల్ మెథడ్స్ ఉన్నాయా అనే దాన్ని చూడడం. తర్వాత ఏంటి? సోయింగ్. సోయింగ్ అంటే విత్తనాలని నాటడం అన్నమాట, సోయింగ్. అండ్ ఇంకొకటి ఏంటి? యాడింగ్ మాన్యూర్ అండ్ ఫర్టిలైజర్స్. ఫస్ట్ సాయిల్ ఎలా ఉండాలి, తర్వాత సీడ్స్ ని ఎలా మనం నాటాలి సాయిల్ లో, విత్తనాలను, తర్వాత దానికి మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడాలి, దాని ఉపయోగం ఏంటి చూద్దాం. రైట్, సో ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ ఎందుకు ఇంపార్టెంట్ చూద్దామా. సో మనం ఒక ఫీల్డ్ ని తీసుకున్నాం, ఒక పెద్ద పొలం ఉంది అనుకోండి. సాయిల్ ఎలా ఉండాలి? ఫస్ట్ గడ్డలుగా రాళ్ళు అవన్నీ ఉండకూడదు. సో ఇక్కడ చూపించిన విధంగా ఇలా లూజ్ గా ఉండాలన్నమాట సాయిల్. ఎందుకు అంటే ఎక్కువ రాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద లంప్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వేర్లు సరిగా పారవు లోపల. ఓకే, సో విత్తనాలు వేసే ముందు సాయిల్ ని కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవాలి. విత్తనాలు వేసే ముందు సాయిల్ కండిషన్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఆ సాయిల్ ఇలా లూజ్ గా ఉందా లేదా అనేది చూడాలి. ఎందుకు అంటే రూట్స్ హ్యావ్ టు పెనిట్రేట్ డీపర్. వేర్లు కింద దాకా ఉండాలి, రాళ్ళు అడ్డం రావద్దు. రూట్స్ హ్యావ్ టు బ్రీత్, దానికి మంచి గాలి అందాలి. అండ్ ఆ సాయిల్ లో ఏముండాలి? అర్త్ వార్మ్స్ ఉండాలన్నమాట. ఎందుకు? దే ఆల్సో హెల్ప్ ఇన్ లూజనింగ్ ద సాయిల్. ఓకే, మనం మెషిన్స్ యూజ్ చేసి కొంత చేసినా కూడా సాయిల్ లో అర్త్ వార్మ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ లూజ్ అవుతుంది. అండ్ ఆల్సో దే యాడ్ హమ్మస్. వాటి యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే బయటికి వస్తాయో అవి దే హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఫర్టిలిటీ, సాయిల్ క్వాలిటీని పెంచుతాయి అన్నమాట. So earthworms are, that is why called as farmers' friends, because they help in maintaining the health of the soil. Soil యొక్క మట్టి యొక్క క్వాలిటీని పెంచుతుంది కాబట్టి earthworms సాయిల్ లో ఉండడము చాలా ఇంపార్టెంట్. పైన లేయర్స్ లూజ్ గా పెట్టుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే, న్యూట్రియంట్స్ మనం ఇట్స్ ఎ న్యూట్రియంట్ రిచ్ లేయర్ అని చెప్తాం. ఓకేనా? సో సాయిల్ లో ఏమేమి ఉంటాయి? మినరల్స్, వాటర్, ఎయిర్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, అండ్ సాయిల్ లోకి మనం ముందు చదువుకున్న లెసన్స్ లో ఏమనుకున్నాము? న్యూట్రియంట్స్ అంటే కొన్ని డెడ్ ప్లాంట్స్, అనిమల్స్ డీకంపోజ్ అయ్యి సాయిల్ లో ఉంటాయని. ఆల్ దీస్ ఏమవుతాయి? సాయిల్ లో ఉంటాయి కాబట్టి ఆ మొత్తం బెనిఫిట్స్ మనకి రావడానికి కోసము సాయిల్ క్వాలిటీని మంచిగా పెట్టుకోవడం ఇంపార్టెంట్ బిఫోర్ సోయింగ్ ద సీడ్స్. కొన్ని పంటలు ఎక్కువ పెద్ద పెద్ద వృక్షాలు కాదు, దే ఆర్ ఆల్ స్మాల్ ప్లాంట్స్ కాబట్టి టాప్ సాయిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దేర్ గ్రోత్. ఓకేనా? ఫ్యూ సెంటీమీటర్స్ పైన లూజ్ చేస్తాం. ఓకే, సో దీనిని ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? ఇలాంటి ప్లౌస్, ఇట్స్ కాల్డ్ ఎ ప్లో, యూజ్ చేసి మనం సాయిల్ ని లూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఒక వుడెన్ ప్లో. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఐరన్. అండ్ వాట్ డు దే డూ? వాట్ ఈస్ దేర్ జాబ్? సాయిల్ చాలా డ్రైగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం వాటర్ వేస్తారనమాట. సో వాటర్ వేసి దాన్ని కొంచెం అది సాఫ్ట్ అయ్యాక దే స్టార్ట్ ప్లౌవింగ్.
ఆ ప్లౌ చేయడం వల్ల ఏమవుతుంది, ఏవైతే లార్జ్ క్లమ్స్ ఉంటాయో అవన్నీ బ్రేక్ అయ్యి లూజ్ అవుతుంది సాయిల్, అండ్ సాయిల్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ప్రిపరేషన్ ఆఫ్ ద సాయిల్ లో టిల్లింగ్ ఆర్ ప్లోవింగ్ అంటారు, టు లూజన్ ద సాయిల్. ఓకే, తర్వాత మొత్తం గడ్డలుగా ఉన్న సాయిల్ ని బ్రేక్ చేసిన తర్వాత లెవెల్ చేయడం ఆ సాయిల్ ని చాలా ఇంపార్టెంట్. ఎందుకు లెవెల్ చేయాలి అంటే, మనం తర్వాత విత్తనాలు ఏవైతే పెడతామో అవన్నీ ఒకటే లెవెల్లో మనకి పంట రావాలి కాబట్టి వి లెవెల్ ద సాయిల్. ఓకే, అండ్ దెన్ సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే సాయిల్ ని బ్రేక్ చేసేటప్పుడే, సాఫ్ట్ చేసేటప్పుడు, లూజన్ చేసేటప్పుడే మాన్యూర్స్, ఎరువుల్ని వాడతారనమాట. ఎందుకంటే మంచిగా మిక్స్ అయిపోతుంది సాయిల్లో అని చెప్పేసి. ఓకేనా, అండ్ దెన్ చాలా హార్డ్ గా ఉన్న సాయిల్లో కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల లూజ్ అవుతుంది. సో ఇలా హార్డ్ గా ఉన్న సాయిల్ ఇది వీళ్ళు ఇక్కడ ప్లౌ చేశారు, తర్వాత లెవెల్ చేస్తున్నారు, సో దట్ ఇట్ గెట్స్ రెడీ బిఫోర్ ద సీడ్స్ ఆర్ సోన్. ఓకేనా, ఇక్కడ ఈయన విత్తనాలు వేస్తున్నారు చూడండి, ఈజ్ సోయింగ్. సో ఇఫ్ ద సాయిల్ ఈస్ హార్డ్, మనం ప్లో చేసి దాన్ని లూజ్ చేస్తాము సాయిల్ ని, ఆ తర్వాత విత్తనాలు వేయడానికి అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, సో ట్రెడిషనల్ ప్లో మీరు చూసే ఉంటారు, మన ఊర్లో పొలాలలో ఉంటుంది కదా. సో ఎలా ఉంటుంది అది, ఇలా. ఓకే, సో దీని కొన్ని మనం ఎలా ప్లోని మనం ఎలా యూజ్ చేయొచ్చు, ఇలా 2 బుల్స్ కి పెట్టి వాడతారు పొలాలలో. వాటికి ఏముంటుంది, ఒక పెద్ద రాడ్ లాంటిది ఉంటుంది ఇక్కడ, వుడెన్. అవి ఆ బుల్స్ యొక్క మెడ పైన వాళ్ళు పెట్టి ప్లో చేస్తారు, వెనుక కట్టి ఉంటుంది అనమాట ప్లో ఇక్కడ. సో ఇది దున్నుకుంటూ వస్తుంది, ఇట్ విల్ మేక్ ద సాయిల్ లూజ్. ఓకే, సమ్ టైమ్స్ ఫార్మర్సే వాళ్ళు యూజ్ చేసేస్తారు, లేకపోతే ఇలాంటి బుల్స్ సహాయంతో ప్లోస్ ని వాడతారు పొలాలలో. ఇంకొక ఎక్విప్మెంట్ పేరు హో. ఇదేం చేస్తుందంట, వీడ్స్, కలుపు మొక్కల్ని తీయడానికి చాలా ఉపయోగం ఇది, అండ్ సాయిల్ ని కూడా లూజ్ చేస్తుంది. ఇలా ఉంటుంది అనమాట అది. ఓకే, ఇట్ హెస్ ఎ లాంగ్ రాడ్ మేడ్ ఆఫ్ ఐరన్ తో చేయబడి, దీన్ని కూడా అనిమల్ సహాయంతో పుల్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది కల్టివేటర్ అనే దాన్ని ఏం చేస్తారంటే, ఈ నౌడేస్ ఇన్ మోడర్న్ డేస్ అదేంటి ఒక ఫేమస్ పద్ధతి. ప్లౌవింగ్ ఏదైతే మనం సాయిల్ ని లూజ్ చేసే పద్ధతి ఉందో, ఇట్ ఈస్ డన్ బై ఏ ట్రాక్టర్స్ హెల్ప్, ట్రాక్టర్ డ్రివెన్ కల్టివేటర్. ఇలా ఇది ఎందుకు అంటే, ఇది పొలాన్ని దున్నడంలో ఎక్కువ ఫాస్ట్ గా చేసేస్తుంది, సో దట్ ఇట్ సేవ్స్ టైమ్ అండ్ లేబర్. ఓకే, సో ఇప్పుడు సాయిల్ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలి, సోయింగ్, విత్తనాలను నాటాలి. సో ఎలాంటి విత్తనాలు చూస్ చేసుకోవాలి, వెన్ ఎవర్ యూ హ్యావ్ టు సో ద సీడ్స్, యూ షుడ్ చూస్ గుడ్ క్వాలిటీ సీడ్స్. మంచి క్వాలిటీ సీడ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, సో గుడ్ క్వాలిటీ సీడ్స్, క్లీన్ అండ్ హెల్దీ సీడ్స్, ఇవి ఫార్మర్స్ కి తెలిసిన ఒక మెథడ్, అండ్ వాళ్ళకి ఎలాంటి దగ్గర నుంచి విత్తనాలను సోర్స్ చేసుకోవాలో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది, హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అండ్ ఫార్మర్ కి తెలుసు వ్యవసాయికి ఎలాంటి సాయిల్లో ఎలాంటి మంచి పంటలు పండుతాయని. ఓకే, మనం ఎలాంటి విత్తనాలు చూస్ చేసుకోవాలనే దాన్ని బట్టే ఎంత మంచి దిగుబడి వస్తుంది అనేది ఉంటుంది కదా. సో ఒక చిన్న టాస్క్ అన్నమాట, ఎలాంటి సీడ్ చూస్ చేసుకోవాలి మనము. ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ, ఒక చిన్న సిమ్యులేషన్. ఏంటి అంట, సీడ్స్ అనేవి ఇక్కడ మనం ఒక గ్లాస్ లో తీసుకున్నాం, వాటర్ వేసాం. వాటర్ వేసి ఆ సీడ్స్ వేసినప్పుడు ఆ సీడ్స్ ఒకవేళ పైకి తేలాయి అనుకోండి, ఫ్లోట్ అయ్యాయి అనుకోండి, ఆ సీడ్స్ అనేవి వాటిలో ఏవో హోల్స్ ఉన్నాయనో, పురుగులు ఏవో తినేసాయనో అర్థం. అది వెయిట్ తక్కువగా ఉండడం వల్ల పైకి వచ్చేసింది. సో అలాంటి సీడ్స్ ని మనం పొలాలలో వాడరాదు. బరువుగా ఉన్న సీడ్స్ కింద ఉంటాయి. చూడండి, నేను ఇలా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. డెన్స్ సీడ్స్, గుడ్ సీడ్స్ ఈ డార్క్ బ్రౌన్ కలర్. డ్యామేజ్డ్ సీడ్స్, ఏదైనా ఒక చిన్న హోల్ ఉండొచ్చు దాంట్లో, పురుగు కొరికేసిందో లేకపోతే డ్యామేజ్ అవ్వడం వల్ల. దెన్ నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, వాటర్ యాడ్ చేస్తున్నాను, అండ్ దెన్
ఐఎమ్ మిక్సింగ్ ఇట్. ఓకే, ఏమైంది చూడండి, డ్యామేజ్ అయిన సీడ్స్ పైకి తేలాయి. పైకి తేలిన సీడ్స్ లో హోల్స్ ఉన్నట్టు, ఏదో డ్యామేజ్ ఉన్నట్టు అనమాట. సో వీ షుడ్ నాట్ యూజ్ దెమ్. బరువుగా ఉన్న సీడ్స్ ఆర్ అట్ ద బాటమ్. ఈ డార్క్ బ్రౌన్ కలర్ వే మనం పంటల్లో పొలాల్లో వాడాలి. సో దిస్ ఈస్ వన్ మెథడ్ ఆఫ్ చూసింగ్ సీడ్స్. ఇది చిన్న మనం ఒక ఎక్స్పెరిమెంట్ కోసం, బట్ పెద్ద పెద్ద పొలాల్లో చేసినప్పుడు దే హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ చూసింగ్ సీడ్స్. ఓకే, సో ఇప్పుడు ఓకే, సీడ్స్ మనం పెట్టడం జరిగింది. తర్వాత ఏంటి, సీడ్స్ ని ఒకదాని పక్కనే ఒకటి పెట్టకుండా కరెక్ట్ డిస్టెన్స్ తో పొలాల్లో పెడతారు అనమాట. మొత్తం అన్ని సీడ్స్ తీసుకెళ్లి ఒకటే దగ్గర వేస్తారా? దే డోంట్. వాళ్ళకి ఫార్మర్స్ కి డిస్టెన్స్ తెలుసు అనమాట. ఒక సీడ్ కి ఇంకొక సీడ్ కి డిస్టెన్స్ ఎంత పెట్టి వాళ్ళు చేయాలి. లేకపోతే ఒక్కొక్కసారి ఏం చేస్తారు, సీడ్స్ వేసేసి చిన్న చిన్న మొలకలు వచ్చాక వాటిని మళ్ళీ కొంచెం దూరం దూరంగా పెడతారనమాట. ఎందుకు అంటే అన్ని మొక్కలకి సరైన నీరు అండ్ న్యూట్రియంట్స్ అందాలని. ఒక మోడర్న్ ఎక్విప్మెంట్ ఉంది, సీడ్ డ్రిల్ అనేది. ఇది ఏం చేస్తుంది అంటే, ఇది ఒక మెషిన్ కి అటాచ్ చేస్తారు, ఇలా ఒక ట్రాక్టర్ లాంటి దానికి ఈ సీడ్ డ్రిల్ ని అటాచ్ చేసి ఉంటుంది. ఇక్కడ సీడ్స్ పెట్టేస్తారు, దీన్ని సీడ్ డ్రిల్. అది ఏం చేస్తుందంటే, అది ఇలా మూవ్ అయినప్పుడు సీడ్స్ పెట్టుకుంటూ వెళ్తుంది అనమాట పొలంలో. ఓకే, సో దీని వల్ల ఏమవుతుంది అంటే, దీనికి మనం సెట్ చేయొచ్చు డిస్టెన్స్ ఎంత ఉండొచ్చు అని. సో సీడ్స్ ఆర్ సోడ్ యూనిఫామ్లీ అట్ ఈక్వల్ డిస్టెన్స్ అండ్ కరెక్ట్ డెప్త్. మనం డెప్త్ కూడా దానికి అడ్జస్ట్ చేయొచ్చు. ఒకవేళ నాకు 3 సెంటీమీటర్స్ డెప్త్ లో కావాలి, ఒక విత్తనంకి 10 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలి అని అనుకున్నప్పుడు దిస్ సీడ్ డ్రిల్ విల్ హెల్ప్ దెమ్ టు డూ దట్. ఓకే, అండ్ ఇది ఏం చేస్తుందంటే, సీడ్స్ మనం ఇలా చల్లినప్పుడు సర్ఫేస్ పైనే ఉంటాయి కదా, అప్పుడు ఏం చేస్తే ఒక్కొక్కసారి బర్డ్స్ తినేస్తాయి ఆ సీడ్స్ ని. ఈ సీడ్ డ్రిల్ తో పెట్టడం వల్ల మనం ఇక్కడ డెప్త్ చూసుకున్నాం కదా, సో ఇది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ ద సీడ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ బర్డ్స్. ఓకేనా, ఇట్ సేవ్స్ బోత్ టైమ్ అండ్ లేబర్. ఈ సీడ్స్ పెట్టేసాము, ఇప్పుడు మనకి పొలంలో మొలకలు వచ్చి కొంచెం పెద్దగా అవుతున్నాయి అనమాట. అప్పుడు ఏం చేస్తాం మనం, వి విల్ యాడ్ మాన్యూర్ అండ్ ఫర్టిలైజర్స్. ఎరువులు వాడడం. మాన్యూర్ కి ఫర్టిలైజర్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, మాన్యూర్ అనేది ఆర్గానిక్ సబ్స్టెన్స్ తో చేయబడింది. అంటే మన చెట్ల నుంచి వచ్చే ఆకులు, వాడిపోయిన ఎండిపోయిన ఆకులు, మన ఇంట్లో ఉండే కూరగాయల వేస్ట్ ఆర్ ఎనీ వెజిటబుల్ వేస్ట్ ని ఒక పెద్ద ఒక సాయిల్ లో కప్పి పెట్టి వాడడం. వర్మి కంపోస్ట్ అనొచ్చు. ఓకే, ఆర్ కౌ డంగ్, ఆవుల నుంచి వచ్చే ఎరువులు, ఇవన్నీ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. దే ఆర్ కాల్డ్ మాన్యూర్. ప్లాంట్స్ ఆర్ అనిమల్ వేస్ట్ నుంచి డీకంపోజ్ అయినవి. ఓకే, ఆర్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్. ఫర్టిలైజర్స్ అంటే కొన్ని కెమికల్స్ వాడి మనం పంటల యొక్క దిగుబడిని పెంచవచ్చు. యాడింగ్ మాన్యూర్ అండ్ ఫర్టిలైజర్స్ అన్నాం కదా. మాన్యూర్ అంటే ఆర్గానిక్, ఫర్టిలైజర్స్ అంటే కొన్ని కెమికల్స్ ఉంటాయి దాంట్లో. కానీ వాళ్ళు ఎందుకు వాడతాం ఫర్టిలైజర్స్, మనము ఎక్కువ దిగుబడి ఉంటుందని. కానీ చాలా ఎక్కువ కెమికల్స్ ఉన్న ఫర్టిలైజర్స్ వాడడం వల్ల సాయిల్ స్లోగా పాడవుతుంది అనమాట. కెమికల్స్ ఎక్కువ సాయిల్ లోకి వెళ్ళిపోయి సరిగా దిగుబడి రాకపోవచ్చు. దానికోసం కొన్ని మెథడ్స్, క్రాప్ రొటేషన్ అట్లాంటి మెథడ్స్ యూజ్ చేస్తారు. సో క్రాప్స్ ని చేంజ్ చేయడము, దాంట్లో యూజ్ చేసే పదార్థాలను చేంజ్ చేయడం, క్రాప్ రొటేషన్. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ చూద్దాం. జస్ట్ ఇంట్రడక్షన్ చేద్దాము, నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. సో యూజింగ్ ఆఫ్ మాన్యూర్ అండ్ ఫర్టిలైజర్స్. డిఫరెన్సెస్ ఇక్కడ మీకున్నాయి. ఫర్టిలైజర్ ఈజ్ మ్యాన్ మేడ్ ఇన్ఆర్గానిక్ సాల్ట్. ఎందుకంటే దీని ఫ్యాక్టరీస్ లో నైట్రోజన్ ఫర్టిలైజర్స్ అని మీరు బ్యాగ్స్ లో చూసుంటారు. దే ఆర్ మేడ్ ఇన్ ఫ్యాక్టరీస్. ఓకే, అదే న్యాచురల్ మాన్యూర్ మనం కొన్ని రోజుల ముందు రైజోబియం బ్యాక్టీరియా అలాంటివి చూసాం కదా. సో అది మనకి న్యాచురల్ అన్నమాట. మాన్యూర్ ఈజ్ అ న్యాచురల్ సబ్స్టెన్స్. ఓకే, క్యాటిల్ డంగ్ అండ్ ప్లాంట్ రెసిడ్యూస్ డీకంపోజిషన్. ఫర్టిలైజర్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ఫ్యాక్టరీస్. ఫ్యాక్టరీస్ లో తయారు చేయబడతాయి ఫర్టిలైజర్స్. మాన్యూర్స్ ఎక్కడ చేస్తారు, పొలాలలో చేస్తారు. కొంతమంది రైతులు వాళ్ళ ఇంటి వెనుక పొలాల మధ్యలో చేస్తారనమాట. అన్ని పెద్ద గుంటలాగా మట్టిలో తవ్వి ఆకులు,
వాళ్ళ క్యాటిల్ వేస్ట్, కౌడంగ్, ఎండిపోయిన చెట్లు, ఆకులు, వాళ్ళ కిచెన్ నుంచి వచ్చిన కిచెన్ వేస్ట్ అట్లాంటివన్నీ యూజ్ చేసి తయారు చేస్తుంది. మాన్యూర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మంచిది సాయిల్ కి, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, సాయిల్ కి మంచిది. అండ్ దెన్ కొంచెం న్యూట్రియంట్స్ మాన్యూర్ లో తక్కువ ఉంటాయి. ఇవన్నీ కెమికల్స్ యూజ్ చేసి ఫ్యాక్టరీస్ లో కరెక్ట్ ప్రపోర్షన్స్ వాడి ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఏ పంటలకి ఎలాంటి ఫర్టిలైజర్స్ వేస్తే మంచిదో అని తెలిసి చేసినవి కాబట్టి ఫర్టిలైజర్స్ క్రాప్ యొక్క లాభాన్ని పెంచుతుంది అనమాట. చాలా ఇట్ విల్ గివ్ బెటర్ ఈల్డ్ ఫర్ ద క్రాప్. బట్ సాయిల్ క్వాలిటీ చక్కగా ఉండాలంటే మాన్యూర్ యూజ్ చేస్తారు. బట్ దెర్ ఆర్ అదర్ టెక్నిక్స్ ఆల్సో టు యూస్ బోత్. కొంతమంది రెండింటిని యూజ్ చేసి దే కెన్ యూస్ ఇట్. ఇట్ ఈస్ గుడ్ బోత్ ఫర్ గెటింగ్ గుడ్ ఈల్డ్ అండ్ ఆల్సో గుడ్ ఫర్ సాయిల్. మరీ కెమికల్ యూజ్ చేసిన ఫర్టిలైజర్స్ వాడకుండా కొంచెం మాన్యూర్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల కొన్ని మెథడ్స్ వాడి అది క్రాప్ ప్రొడక్షన్ ని బాగా పెంచుతుంది అనమాట. ఓకే, క్విక్ గా మనం లాస్ట్ క్విజ్ జాయిన్ అయిపోదామా? We will always end our session with a good quiz. Just 1 or 2 చేసేసి we will finish it. ఓకే, అందరూ kahoot.it లాగిన్ అవ్వండి. చాలా సింపుల్ క్విజ్, మీరు అందరికి అలవాటు ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా చేసేస్తారు. సో చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది కదా మనకు కూడా క్విజ్ సరిగ్గా చక్కగా ఆన్సర్ చేస్తే. We know that answered everything right. ఇది పిన్ అన్నమాట మన క్విజ్ కి. అందరూ ఈ పిన్ ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నైస్. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? థర్డ్ ప్లేస్ లో ఎవరు ఉండరేమో, బట్ ఇట్స్ ఓకే. మీరు చాట్ బాక్స్ లో ఆన్సర్స్ ఎంటర్ చేయొచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్? గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. Fertilizers are natural substances made from animal waste. Good job. Next. Job. Last question. Wonderful. So let's see the podium. Very good. At third place. కొంతమంది అయినా మనకి లాగిన్ కొంచెం లేట్ అయింది, బట్ ఇట్స్ ఓకే. నైస్, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్.
2 SRRs at PHS and the other 2 participants in 2nd and 3rd place. So ఇది మన ఇవాళటి క్లాస్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ. I thank the school management, teachers, support staff and the students. Jai Vidya Shakti. Jai Hind. Next class lo malli kaludam.